హలో హాయ్ నమస్తే ఆల్. ఫైనలీ చాలా గ్యాప్ తర్వాత ఫుల్ బ్లాగ్ చేద్దాం అనుకున్నాను. సో మేము నాగపట్నం వెళ్తున్నాము. మా బాబు పుట్టినాక వెళ్ళాలి, బట్ వాడు పుట్టి ఇప్పుడు 3.5 years అవుతుంది. సో ఇప్పుడు వెళ్ళడానికి పాసిబిలిటీ వచ్చిందనమాట. సో నాగపట్నం క్యాంప్ వేసాము ఒక 5 days. ఫైనల్లీ ట్రైన్ దాకా వచ్చేసింది మా జర్నీ అనేది. విజయవాడ స్టేషన్లో ఉన్నాము. ఫర్ ద ఫస్ట్ టైం థర్డ్ క్లాస్కి వెళ్తున్నాం. మిడిల్ క్లాస్ వాళ్ళం థర్డ్ క్లాస్ అంటే కష్టమే కదా. సో గాడ్స్ గ్రేస్ మా హస్బెండ్ తీసుకువెళ్తున్నారు. సో నేను, మా హస్బెండ్, 2 పిల్లలు, మా అత్తయ్య గారు, టోటల్ మా ఫ్యామిలీ వెళ్తున్నాం అనమాట. సో మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా చిన్న తమ్ముడు, మా చిన్న మరదలు వచ్చారు. సో మా బెడ్స్ ఎక్కడ ఉన్నాయా అని చెప్పేసి ఫుల్ చెకింగ్లో ఉన్నాము. ఫైనల్లీ సెటిల్ అయిపోయినాక మా బుడ్డదానికి అక్కడ ఒక లైట్ కనిపించింది. అది తనకి దగ్గరలోనే ఉందన్నమాట. తను ఫుల్ ఎంజాయ్డ్ అనమాట. అది ఆఫ్ ఆన్ చేసుకుంటూ ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క బెడ్ అండ్ ఇంటి దగ్గర నుంచే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చేసాము. అక్కడ ఆఫ్టర్నూన్ ఏం తింటాము అని చెప్పేసి సో ఫుడ్ తినేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాము. ఈవినింగ్కి దిగిపోయాం. పాప మా హస్బెండ్కి చూడు ఎన్ని బ్యాగ్స్ ఇచ్చామో. నేను పాపని క్యారీ చేస్తున్నాను, బాబు మా అత్తయ్య పట్టుకున్నారు. తనేమో బ్యాగ్స్ లగేజెస్ అన్నీ తనకి ఇచ్చేసాం అనమాట. సో అది చెన్నై. ఈవినింగ్కి చెన్నైకి వచ్చేసాము. చెన్నై స్టేషన్ ఇది. అక్కడ నుంచి ఎగ్మోర్కి వెళ్ళాలన్నమాట. ఎగ్మోర్కి వెళ్తే నైట్ 8కి నాగపట్నం ట్రైన్ ఉంటుంది. సో ఇది ప్రస్తుతానికి చెన్నై స్టేషన్లో సెంట్రల్ కదా. సో అక్కడ ట్రైన్ వచ్చిందాక వెయిట్ చేయడానికి వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి. సో మేము ఆ వెయిటింగ్ రూమ్స్లో వెయిట్ చేస్తున్నాం. మా బుడ్డిది కథ దగ్గర ఉన్న ఏదైనా సరే ఎవరికి ఇవ్వదు. బుడ్డిది తనకే కావాలి అంటది. వాళ్ళ నాన్నమ్మ వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. స్మాల్ ప్లేయింగ్ అనమాట. కంట్రీ టపాకాయ్. సో ట్రైన్ ఎక్కేసాము. నైట్ జర్నీ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ రీచ్ అయిపోయాం. నాగపట్నంకి వచ్చేసేసాము. సో నాగపట్నం అరైవింగ్. అక్కడ మనం రూమ్స్ బుక్ చేసుకోవడానికి ఒక హాల్ లాగా ఉంటుంది అనమాట. ట్రైన్ బుక్ ఆఫీస్ అని చెప్పేసి. సో అక్కడ సో మెనీ మెంబర్స్ ఉంటారు. ఎక్కడెక్కడెక్కడి నుండో వచ్చిన అందరూ అక్కడ కొంచెం తక్కువకి ఇస్తారనమాట. రూమ్స్ అవైలబుల్స్ ఉంటాయి. సో ఫైనల్లీ మేము హోటల్ రూమే తీసుకున్నాము. సో మేమంతా రెడీ అయిపోయి చర్చికి ప్రిపేర్ అయిపోతున్నాము. చర్చికి వెళ్ళిపోదాము అని చెప్పేసి వచ్చి ఫ్రెష్ అయిపోయి చర్చికి రెడీ అయిపోయాం. డ్రెస్సింగ్ అంతా అయిపోయింది. ఫైనల్లీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పి 24 hours జర్నీ చేసిన తర్వాత చూస్తున్న అద్భుతమైన చిత్రం నాగపట్నం చర్చ్ వచ్చేసాము. మా వియాంష్ బాబు ఎక్సైటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం తను పుట్టినాక చూడడం, తనతో పాటు తన సిస్టర్ కూడా చూడడం అనమాట. సో ఎక్సైటెడ్. మా పెద్ద చర్చి అని చెప్పి చూపిస్తున్నాడు. అబ్బా అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది చర్చిని. వన్ ఆఫ్ మై మోస్ట్ బ్యూటిఫుల్ చర్చ్. ఫైనల్లీ ఫ్యామిలీ మొత్తం కలిసి నాగపట్నం చర్చిలో ఉన్నాము. నేను వెనకాల వీడియో కవర్ చేస్తున్నాను కాబట్టి నేను కనిపించట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ గర్ల్ ఫర్ గివింగ్ మీ సచ్ ఏ బెస్ట్ మూమెంట్స్ అనమాట. చాలా 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 ఫేవరెట్ మూమెంట్స్ ఇవి నా లైఫ్లో. దక్షిణాదిలోనే 5 రాష్ట్రాల వారు దర్శించుకుంటారంట ఈ చర్చిని. సూపర్ గ్రేట్ కదా. సో చర్చి నాగపట్నం వేలంకని చర్చ్ ఇదే మేము చూస్తున్నాం, మీరు చూస్తుంది. మా బుద్ధోడు ఇంకా ప్లేయింగ్ జోన్లోకి వెళ్ళిపోయాడు. ఏది చూస్తే అదే కావాలి అని చెప్పేసి గోల. ఫుల్ ఎంజాయ్డ్. ఏదైతే అదే నాకు ప్రతిదీ కావాలి, ప్రతిదీ నేను ఎంజాయ్ చేస్తానని చెప్పేసి. సో మనం అంత దూరం వెళ్ళాక వాళ్ళ ఎంజాయ్మెంట్స్ ఏముంటుంది. సో ప్రతిదీ ఎంజాయ్ చేశాడు, ప్రతి దాంతో ఆడుకున్నాడు, ప్రతిదీ కావాలని గోల పెట్టి ఏడ్చి మరీ సాధించుకున్నాడు అనమాట. పాపం మా చిన్న తల్లికి ఏం లేదు, తనకి ఇంకా ఏం తెలియదు కాబట్టి. సో వియాంష్ బాబు బైక్ అది లెవెల్స్ ఉంటాయంట, తనకి ఆడడం రాదు కాబట్టి జస్ట్ కూర్చోపెట్టి ఏవో అట్లా. లక్కీలీ మేము వెళ్ళిన టైంలో ఏంటంటే మరి ఆ రోజు ఏంటో స్పెషల్ మాకైతే తెలియదు, కానీ మేరీ మాతని అదే వెలంకని తల్లిని ఊరేగిస్తున్నారనమాట. సో నేను ఇది థర్డ్ టైం వెళ్ళడము. ఫస్ట్ మమ్మీ డాడీతో వెళ్ళాను,
తర్వాత నేను హస్బెండ్ వెళ్ళాము. ఇప్పుడు నేను నా పిల్లలు అత్తయ్యతో వెళ్ళాము. బై గాడ్స్ గ్రేస్ అట్లా నాకు 3 సార్లు అవకాశం వచ్చింది. సో ఇది థర్డ్ టైం నేను ఇది చూడడం. సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అసలు పాలనురగల్ లాంటి అలలతో ప్రార్థనలా ఘోషించే సముద్రపు హోరు, బంగారు రజన లాంటి ఇసుక మధ్య పాలరాయి కాంతుని కట్టడాలతో అలరారుతూ ఉంటుంది ఈ ఆలయం. చూడ్డానికి 2 కళ్ళు కాదు, ఎన్ని కళ్ళు పెట్టి చూసినా చాలదు, అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఆ జనాలు వాళ్ళు ఎంతమంది వస్తారు అంటే 5 రాష్ట్రాల వాళ్ళు వస్తారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళంలో రోజు ప్రేయర్స్ జరుగుతాయి. అంటే సూపర్. ఈ చర్చిని 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారు నిర్మించారంట. బాలయేసుతో వెలసిన పవిత్ర కన్య కాబట్టి ఈ ప్రాంతాన్ని వెలంకన్ని అనే పేరు వచ్చిందంట. తమిళంలో కన్ని అంటే కన్య అని అర్థం. సో వెలంకన్ని అంటారంట. మనం వెలంగని అంటాము. ఇంతవరకు నా చిట్టిపురకు తెలిసిన స్మాల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ ఒక మ్యాజిక్ ఏంటి నాగపట్నంలో అంటే, ఒక సెంటర్లో నుంచుంటే 4 దిక్కుల 4 చర్చెస్ కనిపిస్తాయి. అది సూపర్ అనమాట. 4 దిక్కుల ఉంటాయి 4 చర్చెస్. చాలా బాగుంటుంది వ్యూ కూడా చూడడానికి. కొత్తగా ఈసారి కొత్తగా ఏం కనిపిస్తుంది అంటే జీసస్ స్టాచ్యూ కట్టారు. సో నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు లేదు. సెకండ్ టైం వెళ్ళినప్పుడు నాకు పాదాల వరకు ఎక్కడ వరకు, థర్డ్ టైం ఇప్పుడు వెళ్ళడం. సో ఫైనల్లీ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అసలు అట్లాగా చూడండి వ్యూ ఎట్లా ఉందో. ఆకాశానికి చేతులు అడ్డు పెట్టి మనల్ని ఆశీర్వదిస్తున్నట్టు, నేనున్నాను మీరు భయపడొద్దు అన్నట్టు చెప్తున్నట్టు పరవశించిపోవచ్చు అనమాట. అలా అక్కడ నుంచి అలా చూస్తూ ఉండిపోవచ్చు ఎంత టైం అయినా సరే. ద వర్షిప్ అంటే అదే. ఇలాగా నాగపట్నంలో ఇంకా మేము ఏమేమి చూసాము, ఎక్కడికి వెళ్ళాము, ఎలా జరిగింది మా జర్నీ, ఇవన్నీ సెకండ్ బ్లాగ్లో కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కంటిన్యూ.